రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉందని చెప్పింది. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పింది. అక్కడ నుంచి 2-3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో జూన్ ఫస్ట్ వీక్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని చెప్పింది. దీని ప్రభావంతో గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో వర్షాలుంటాయని, తమిళనాడుకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి ఎన్ని రోజులు రెయిన్ అలర్ట్ ఉంది? రుతుపవనాల అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అరేబియన్ సముద్రంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం అయితే తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. రానున్న 12 గంటల్లో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వరకు కూడా అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. గత వారం నుంచి చూస్తూ ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు అడపాదడప వర్షాలు, మనకు మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇటు ఋతుపవనాలు కూడా మనకి చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా కేరళకి తాకే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీంతో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే రానున్న రోజుల్లో మరింత విస్తారంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు నిన్న కూడా పలు ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు తూర్పు జిల్లాలు, దాంతోపాటు మధ్య జిల్లాల్లోనైతే మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నిన్న నమోదయ్యాయి. భారీ వర్షాలు అయితే నిన్న ఎక్కడ నమోదవ్వలేదు. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకున్నట్టయితే నిన్న మనకు జగిత్యాల, మంచిర్యాలలో అయితే మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్, హన్మకొండలోనైతే మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని జిల్లాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యాయి. నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు క్లౌడీ వెదర్ అయితే కనిపించింది. మధ్యాహ్న సమయంలో కాస్త ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో మనకు చిరుజల్లులు అయితే అక్కడక్కడ కనిపించాయి. పెద్దగా ఎక్కడ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న వర్షం అయితే మనకు నమోదు అవ్వలేదు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా మనకు ఉదయం అంతా కూడా చాలా ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు మేఘావృతమైన వాతావరణం ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు మరో 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైతే మిగతా అన్ని జిల్లాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోకైతే వర్ష సూచన ఇవ్వడం జరిగింది. వర్షాలతో పాటు ఈదురుగాళ్ల ఎఫెక్ట్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు గత 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే చాలామంది రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది రైతులు కూడా ఇప్పటికే ఖరీఫ్ సీజన్కి కూడా సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా వచ్చే 4-5 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు రైతులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు వర్షాకాలంకి ఎంతో కీలకమైన నైరుతి ఋతుపవనాలు కూడా ఎంతో చురుగ్గా కదులుతూ ఉన్నాయి. అంచనాల కంటే కూడా వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది మే 27న కూడా మనకు కేరళ తీరానికి నైరుతి ఋతుపవనాలు తాకుతాయని. కాకపోతే అంచనాలకు ముందుగా కూడా మనకు ఈ రోజు లేదా రేపు 24-25 తారీఖు లోపే ఇటు కేరళకి ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వన్స్ కేరళకి ఋతుపవనాలు తాకాయి అంటే చాలు మన తెలుగు రాష్ట్రాలకి మరో 3-4 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. మన తెలంగాణకి వచ్చేసి కూడా దాదాపు మే చివరిన లేదంటే జూన్ మొదటి వారంలో కూడా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తొలుత దక్షిణ దిశ నుంచి కూడా ఈ ఋతుపవనాలు మనకు వచ్చే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా మనకు ఋతుపవనాలు మొదట తాకుతూ ఉంటాయి తెలంగాణకి. అదేవిధంగా ఈసారికి సంబంధించి కూడా ఋతుపవనాలకు సంబంధించి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. పైగా ఈ వర్షాకాలం అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి 4 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుకి సంబంధించి కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈరోజు నిర్మల్, దాంతోపాటు జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా ఏవైతే భారీ వర్షాలు చెప్పుకున్నామో ఆ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మిగతా జిల్లాలో కొన్ని జిల్లాల్లో 40
నుంచి 50 ఉంటే మరికొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ రోజు అంతా కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అవడంతో పాటు మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ కాస్త ఎండ తీవ్రత కనిపించినప్పటికీ సాయంత్రం సమయంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు దట్టంగా కమ్ముకొని భారీ వర్షంకి కూడా ఈరోజు హైదరాబాద్కి ఛాన్స్ ఉండడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు, మాన్సూన్ బృందాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఎండ తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు సాధారణం కంటే మొన్నటి వరకు 3-4 డిగ్రీలు తక్కువగా కనిపించిన ఎండలు అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 5 నుంచి 7 డిగ్రీలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 36 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. హైయెస్ట్ చూసుకున్నట్టయితే నిన్న ఖమ్మం, నల్గొండలో మనకు 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు భద్రాచలంలో చూసుకున్నట్టయితే 35, హన్మకొండ 34, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు 32 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఈ విధంగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఎండాకాలం అయితే మనకు పూర్తిగా తగ్గినట్టుగానే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఫిబ్రవరి, ఏప్రిల్లో కనిపించిన ఎండలు అయితే ప్రస్తుతం అయితే చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. మనకు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మనకు ఫిబ్రవరి నుంచే ఎండ తీవ్రత కనిపించింది. ఒక నెల ముందుగానే ఎండాకాలం వచ్చేసిందా అన్నట్టుగా కూడా ఎండల తీవ్రత కనిపించింది. అదేవిధంగా ఒక నెల ముందుగానే వర్షాకాలం వచ్చిందా అన్నట్టుగానే వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మే అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 4 రోజులు మాత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలకు కూడా అవకాశం ఉండడంతో రైతులతో పాటు అక్కడున్న అధికారులకు కావచ్చు, దాంతోపాటు అక్కడున్న కలెక్టర్లకు కావచ్చు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు లేదా రేపు ఋతుపవనాలు కూడా కేరళకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు 4 రోజుల వర్షాలు అయితే విస్తారంగా కురిసే అవకాశం ఉంది. జ్యోతి.